ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రెండు సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారనుకోండి. సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు. అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం, కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం. ప్రాతస్మరామి తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం. సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. బుగ్గల మీద సింధూరం ఉండాలి. అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడైతే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు. సింధూరంతో అలంకారం చేస్తాడు, మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే. కాబట్టి సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం. పూజ చిట్ట చివరవాడు పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనా మా రూపములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ. ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు. అంటే మళ్ళీ వెనక్కి రండి జాగ్రత్తగా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే పిల్లవాడు ఎలా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో నృత్యం చేస్తాడో అలా అవతలవాడు తన తప్పు తెలుసుకున్నంత మాత్రం చేత తాను సంతోషంతో నృత్యం చేస్తాడు విఘ్నేశ్వరుడు. అంత ప్రసన్న హృదయుడు, అంత తొందరగా క్షమాభిక్ష పెట్టేస్తాడు. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెడితే ఓ మాట చెప్తాం, అజ్ఞానినామయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం. ఓ వెంకటేశ్వర, నేను ఎన్నో తప్పులు చేశాను, ఇన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు క్షమించు అంటాం. పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీపరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం. క్షంతవ్యోమీపరాధ, ఎన్ని అపరాధాలు చేశానో శివా క్షమించు అంటాం. గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా, రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు. ఒకటి ఇలా 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 అంటే చాలు. మిటికలు ఈ రెండు కణతల మీద 3 మాటలు కొడితే ఆయనకి సంతోషం. ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే. ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేట్టు ఎడం చేయి కిందకు ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడం చేత్తో ఈ చెవి చివరిని పట్టుకుని 3 మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు. ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు, ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ, ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు. దీని వెనక ఒక మర్మం ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి, వీధి వీధిన. అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది, కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది.
దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది. అందుకని ఏం చేస్తారంటే వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి దేవాలయాలేగా, వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని ఎట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు. అందుకని ఏం చేస్తారంటే మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి. అదో చమత్కారమైన సిద్ధాంతం. ఎక్కడ చూడండి పిళ్ళయార్ పిళ్ళయార్ పిళ్ళయార్, మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో. ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన. మీరు చూడండి తమిళ దేశం ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది. ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది. అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద, కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది. అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు. కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తానని ఆ కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు. ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే చాలు సంతోషం. అంటే 10 మాటలు కొట్టుకోలేక ఇలా అంటున్నాను, తగిలేట్లు కొట్టుకోవాలి. మీ దగ్గర నేను 50 మాటలు కొట్టుకుంటే తలనొప్పి వస్తుంది ఇంటికి వెళ్ళాను. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక మాట చాలు. కాబట్టి ఇలా అంటే చాలు. ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు. ఎందుకు వచ్చింది? పిల్లవాడి తత్వం కదూ. ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు. అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని. నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు? నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా? మామయ్య అవుతాడు, మేనమామ అవుతాడు. దానికి ఎందుకంత అనుమాన పడతారు? ఏమంటాడో వీడని అనుమానం మీకు. మేనమామ అవుతాడు. మేనమామల ముద్దు మీలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాతగారికి మనవడంటే ముద్దు, మేనమామకి మేనల్లుడంటే ముద్దు. ఆ 2 ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట. లోకంలో సహజమైన ప్రేమ, నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట. అందుకని ఒక రోజున మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు. అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు. వెళ్ళాడు. శ్రీకాంతో మాతులో యస్య అని అదో శ్లోకం చిత్రంగా. మేనమామ గారి ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ పెట్టారు. పిల్లాడు కదా అటు ఇటు చూశాడు, ఏదో బాగుందని తొండంతో తీసుకుని నోట్లో పడేసుకున్నాడు, మింగేశాడు. మరి గజస్వరూపం కదా, అది కూడా మామూలు గజం కాదు, బ్రహ్మాండమైన ఏనుగు స్వరూపం. నోట్లో పడేసుకుని మింగేశాడు. ఇంతలో ఏదో ఆపద వచ్చింది, రాక్షసులు వచ్చారు దేవలోకం మీదకి. వాళ్ళ మీద యుద్ధం చేయాలి, చేతిలో సుదర్శన చక్రం కావాలి. ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం, ఏది ఇక్కడ పెట్టానంటున్నాడు ఆయన. అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది, ఏదో జిలేబీలే అదేనా అన్నాడు. అవునండి, నోట్లో పడేసుకున్నాను. అయ్యో అదేమిటది చక్రం రా ఇయ్యి అన్నాడు. ఏం చెప్పినా ఇవ్వడు, నవ్వుతున్నాడు. చూడండి, మేనమామ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు. నవ్వితే చూసి మేనల్లుడు కొట్టలేడు. అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది, ఏం చేస్తాడు? చూసి పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు. ఆయన ఇలా పట్టుకుని గుంజీలు తీశారు. తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే అదేదో చిత్రంగా అనిపించింది. మాయ ఏమిటదని పక నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి ఎక్కేశాడు. అమ్మయ్య ఇంతే చాలరా అని పట్టుకెళ్ళిపోయాడు. అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు.
మహానుభావుడు. అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు. ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం వెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి 3 మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు. మోకాళ్ళ నొప్పులు ఉంటే గుంజీలు తీయక్కల్లా 3 మాటలు ఏదో కొద్దిగా వంగగలిగినంత వంగినా చాలు. కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు. మీరు ఎప్పుడు చూడండి, పిల్లవాడిగానే సాధిస్తాడన్ని, పెద్దవాడిగా సాధించడు. కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించడు ఆయన. అందుకే సదాబాల రూప. శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది. ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? అది లంకాపట్టణానికి వెళ్ళిపోతే దుర్భేద్యం అయిపోతుంది. లంకను ఎవరు ఆక్రమించలేరు. ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది. వెళ్ళకూడదు ఆత్మలింగం. వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే, గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది. సాయంకాలం అవుతుంది. శివలింగాన్ని కింద పెట్టకూడదు. ఎలా? అటు ఇటు చూశాడు. పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు. పిల్లవాడిని పిలిచి, ఒరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను. సాయంకాలం గాయత్రి మహామంత్ర జపం కన్నా అర్ఘ్యం ప్రధానం. అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి. ఉదయం జపం కూడా అవసరం. సాయంకాలం ఏదైనా అత్యవసరమైన పని ఉంటే 11 మాటలే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు. అర్ఘ్యం ఇచ్చి రావాలి. ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం తినాలి, పలహారం చేయాలి తప్ప అది చేయకూడదు. అంత ప్రధానం యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి. సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేయాలి. కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం. ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి. ఈ పిల్లాడు కనబడ్డాడు, ఒరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి వస్తాను, కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు. అలాగే పట్టుకుంటాను. కానీ ఇది శివలింగం అంటున్నారు, ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు. కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను. 3 మాటలు పిలుస్తాను, మీరు వచ్చేస్తేనే సరే, లేకపోతే కింద పెట్టేస్తాను. 3 మాటలు పిలిచే లోపల రాలేకపోతానా అనుకుని ఆయన వెళ్ళాడు. పాపం సంకల్పం చెప్పుకుని మంత్రంతో అర్ఘ్యం తీసిస్తున్నాడు. ఇలా తీశాడు. మొదటి మాట రావణ అన్నాడు. అయ్యి బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, క్రమంలో వదలాలి. అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు. అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ 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 అని భూమి పెట్టేశాడు. పాప ఆయన ఎంత పరిగెత్తేస్తూ వస్తే మాత్రం ఉపయోగమే ఉంది. ఆ ఆత్మలింగం గోకర్ణంలో ఉండిపోయి, పిల్లవాడి రూపంలోనే పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశం దాటకుండా గోకర్ణంలోనే ఉంచినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా సాధించాడు. ఇంకొకసారి రంగనాథస్వామి వారి యొక్క మూర్తి విభీషణుడు లంకాపట్టణానికి తీసుకెళ్లిపోతున్నాడు. విభీషణుడు తీసుకెళ్తున్నప్పుడు అది సముద్రం దాటి లంకకి వెళ్ళిపోతే రాక్షస స్థానం బలపడకూడదు. ఇవాళ విభీషణుడు చిరంజీవి, పర్వాలేదు. కానీ అది భారతదేశంలో ఉండాలి, వేదభూమి. అందుకే ఆయనకి సాయంకాలం సంధ్యావేళ సమయం అయింది. మళ్ళీ పిల్లాడి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్ళేటప్పటికీ పట్టుకోరా ఒక్కసారి ఈ మూర్తిని అర్ఘ్యం ఇచ్చొస్తానన్నాడు. మళ్ళీ రావణాసురుడికి ఎలా చేశాడో రావణుడి తమ్ముడికి అలాగే చేశాడు. 3 మాటలు పిలిచే లోపల స్వామిని అక్కడ పెట్టేసేటప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది. విభీషణుడు వెంటపడ్డాడు. ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేశావు కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వర రూపంతో నిలబడ్డాడు. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. అందుకే ఇప్పటికీ రాక్ఫోర్ట్ టెంపుల్ అంటారు. మీరు తిరుచిరాపల్లి వెడితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది, యువతల వైపు తిరుచిరాపల్లి ఉంటుంది, మధ్యలో కొండ ఉంటుంది, కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు. అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి. అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా. వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు. పిల్లవాడిగానే గజాసుర సంహారం చేశాడు. ఒకానొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు. ఎవడైనా మరణించాలి కదూ, నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతారన్నాడు. గజముఖాసురుడు అంటారు. గజాసురుణ్ణైతే శివుడు చంపాడు, గజముఖాసురుడైతే రాక్షసుడు. లోకాలన్నింటినీ తల్లడిల్ల చేశాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు. అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం.
అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణం కోసం ఏమీ తిరిగిని దానిలా ప్రవర్తిస్తుంది. తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసింది. మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆయనకి ఏనుగు ముఖం ఉండదు. ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి ఎడుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు. అలాగే నాగపట్టణంలో సింహవాహనుడు అయినటువంటి గణపతి ఉంటాడు. అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు, అద్భుతమైన పేరు తల్లిది. ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు. బయట కాపుదల పెట్టింది, ఎవరినీ లోపలికి పంపకంది. పరమశివుడు వచ్చాడు, లోపలికి పంపనన్నాడు. నేను యజమానిని రా, పార్వతీదేవి భర్తని, నువ్వెవరు పో, లోపలికి ఎడతానన్నాడు. వీల్లేదు, ఇద్దరికీ యుద్ధం జరిగింది, తలకై తీసేశాడు. ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఈ కథ వినడానికి బాగుంటుంది, కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్నీ తెలిసినవాడు అంటారు కదా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని కదా అంటారు. ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు, పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు, కొడుకుతో సమానం, ఆవిడే కాపుదల పెట్టింది, ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలీదా? మరి శివుడు చంపేయడం ఏమిటి, పార్వతీదేవి బాధపడడం ఏమిటి, మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి తీసుకురండి దాన్ని అంటిస్తానడం ఏమిటి, మళ్ళీ ఏనుగు తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి, ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా? అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు. కేవలం 4 వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి, అనుమానం రావడం సహజం. ఇది యథార్థం. ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ. గజముఖాసురుడు వరం అడిగాడు, స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి, పురుష సంయోగం ఉండకూడదు. ఎలా జరుగుతుంది లోకంలో? అలా ఉత్పత్తి ఉండదు. అది ఒక్క పరబ్రహ్మస్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు. ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చింది. పరబ్రహ్మం సృష్టించగలడు, అన్యులకు సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడు అటువంటి వాడు, కాబట్టి నాకు మరణం ఉండదు. స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి. ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రి, అంటే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయి ఉండాలి, కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా. ఆయన చేతిలో మరణించి మళ్ళీ ఏనుగు ముఖాన్ని పొందాలి. గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం. ఆ ఏనుగు ముఖాన్ని పొందినవాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతాను. లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కావు. అందుకే అమ్మవారు పసుపు నలుగుతూ ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది. మనుష్య రూపంతో ఉన్నాడు. త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు. పైకి లౌకికంగా నేను సృజించిన వాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది. ఆయన ఒక నియమం చెప్పాడు, సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాని తల తీసి పట్టండి అన్నాడు. ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం. అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరిష్టం. కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు. దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో ఎప్పుడూ ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి. ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి, ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపుకి ఎడుతుంది కదా. తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి, అది ఏ దిక్కయింది? దక్షిణ దిక్కయింది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు. అది యమస్థానం దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు. పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి, ఇక దేవతలు తీసుకోరు దాన్ని. అందుకే మొదట ఎడం చేతి వైపుకి దింపుతారు. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు. ఏమయ్యా గణపతి హోమం కానీ ఏమైనా హోమం చేస్తే ఏం చేస్తారు మీరు? ముందు ఆ చెరువు హవిస్సు ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది. వండిన పదార్థాన్ని హవిస్సు అని వేస్తారు. ఆ అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు. వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదటి దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు. దాన్ని ఎడం వైపుకి జరుపుతారు. ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని. దాని శేషం తింటారు. అది దీక్ష అంటారు.
యజ్ఞమునకు దీక్ష, దాని శేషం తింటారు, మిగిలిపోయిందని. ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడిందని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ, ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు. మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు? పెద్దవాళ్ళు అనుకోండి ఏదో మెళ్ళ బంగారం గొలుసేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. మీరు పిల్లలకి ఏంటి, వాళ్ళకి ఏమిటో తెలియదు, తీసేసి అటు ఇటు ఆడే అవసరారిస్తారు. వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి? వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది. వాళ్ళకి అన్నం కూడా చేతకాకపోయినా అడుగుతారు, అమ్మ చాకీ, అమ్మ చాకీ అంటారు. చాకీ అంటే చాక్లెట్. ఏదో ఇంట్లో వండారనుకోండి, ఓ కుడుమో, ఓ ఉండ్రాయో, ఓ బూరో, ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తింటూ తిరుగుతూ ఉంటారు. ఒరే దృష్టిరా, ఎవరో వస్తున్నారు, చేత్తో పట్టుకోకు, కాసేపు తీసేస్తానని అమ్మ తీసేసింది అనుకోండి, వాడు మొయ్యోమని ఏడుస్తాడు. ఇమ్మని ఎప్పుడు ఏదో పట్టుకు తింటూ కనపడతాడు. మీకు దేవతా స్వరూపాలన్నింటిలోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్య వారంటే దాని వెనక ఎంత ఉంటుంది, ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. పిల్లవాడి తత్వంతో ఉండి లోకాలన్నిటినీ అనుగ్రహిస్తుంటాడు. కనీసం ఒక్క పాదమైనా పూర్తి చేశానన్న తృప్తి ఉంటుంది నాకు. ఓ శ్లోకం మాట దేవుడు ఎరుగు, ఓ శ్లోకంలో ఓ పాదమైనా పూర్తి చేశాను అని సంతోషంతోనైనా వెళ్ళదు ఇంటికి. కాబట్టి సదాబాల రూపా అపి అయి ఉండి కూడా పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికొస్తాడేమో కానీ, ఒరే నాన్న ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళి రామకృష్ణారావు అంకుల్కి ఇచ్చొచ్చేయరా అని పంపిస్తారా? పక్క సందులోనే మిత్రుడున్నా పంపించరుగా. వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి ఇచ్చినా వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేము. ఓ గరిటిచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారనుకోండి, వాడు కొంచెం నాన్నగారికి ఇచ్చేరా అంటే అలవాటు పడ్డాడు, గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు. ఇచ్చేయిరా అంటే పట్టుకెడుతూ చెల్లెలి తల మీద ఒకటేస్తాడు, అది కయ్యోమని ఏడుస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు. ఈ పని వాడికి నమ్మి అప్పచెప్దాం అని మీరు అనలేరు. పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పరు. పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్పచెప్తారు? కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా ఈ అపి అన్నారంటే ఇంగ్లీష్లో బట్ అన్నట్టు. అందుకే ఎవరో బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నది. ఎంత చెప్పినా బట్ అన్నారు అనుకోండి. కోటేశ్వరరావు ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కర్, ఈజ్ వెరీ సిన్సియర్, ఈజ్ వెరీ ఆనెస్ట్, బట్ అన్నాడు అనుకోండి, ఆయన చాలా కష్టపడతాడు, చాలా మంచివాడు, చాలా జాగ్రత్తగా పనిచేస్తాడు, పాపం ఎన్నో ఉపన్యాసాలు చెప్పాడు. కానీ అండి అంటే ఏంటి దాని అర్థం? ఏదో తోక పెడతాడు అది కాదు. అపి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో 2 అక్షరాలు వేస్తుంటారు. ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు, చాలా గొప్ప పని చేస్తాడు. ఏమిటా పని?
విఘ్నాద్రిహంత్రి అంటే అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు. ఏ ప్రతిబంధకం, ఏ ఎదురు, ఏ అడ్డొస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. ఏదో ఇంకొక పావు గంటలో రైలు అందుకోవాలి, వెళ్ళిపోతున్నాడు. ఆ ఓవర్ బ్రిడ్జి దిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జి దిగేటప్పుడు అడ్డంగా ఓ బస్సు తిరిగిపోయి ఆగిపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, నడిచి కూడా వెళ్ళలేడు, ఎక్కడానికి కూడా లేదు. ఏం చేస్తాడు? రైలు వెళ్ళిపోయిందా, ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోతుంది రైలు. వీడు చూస్తుండగా, వీడు ఆ పైనుంచి చూస్తుంటాడు వెళ్ళిపోతోంది రైలు, కానీ ఏమీ చేయలేడు. ఏది అడ్డొస్తే ఇక కార్యము నడవదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. అది ఎలా వస్తుందంటే పర్వతం అడ్డొచ్చినట్టు వస్తుంది. ఏదో చిన్న ఎత్తు వచ్చింది అనుకోండి, మెలిగే డేకో పాకో పరిగెత్తో నడిచో దాటుతాడు. పర్వతమే అడ్డొస్తే ఇంకేం దాటుతాడు? ఇంకా దాటలేడు. అలా విఘ్నము అంటే కార్యమును పాడు చెయ్యడానికి అలా వస్తాయి అడ్లు. ఎందుకు వస్తాయి అంటే రెండు కారణముల చేత వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ప్రతిబంధకంగా వస్తుంది. అందుకే శాస్త్రంలో కొంచెం ఒక గహనమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. దేవాలయానికి ఫలానా సమయంలో వెడతాడు అని తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు, సంధ్యావందనం చేసుకుంటారు, ఈ సమయంలో చదువుకుంటారు, లేకపోతే ఈ సమయంలో ప్రవచనానికి వెళుతుంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? అలా వెడితే అది ఆయన గత జన్మ పాపరూపంగా వెళ్ళినట్టు, ప్రతిబంధకంగా వెళ్ళినట్టు. ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు అడ్డెళ్ళావు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నీతో మాట్లాడాలి. ఆయన పని పోయిందా లేదా? ఆయన గుళ్ళోకి వెళ్ళాలి, నువ్వు ఎదురొచ్చావు. ఏమిటండి ఇలా వచ్చారన్నావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. మీరు ఉండండి నేను ఎడతాను అనలేడు. అయితే రెండని వెనక్కి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం అయ్యావా అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది, వెనక్కి పంపించింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు, మానేడు. పోయిందా దేవతా దర్శనం ఆ రోజున? గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది. ఇది పాపము ప్రతిబంధకంగా వస్తుంది, విఘ్నము. అప్పుడు కార్యం జరగనివ్వదు. రెండు, కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని, ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు, ప్రతికూలత వస్తుంది, ముందు అడ్లొస్తాయి. ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి. అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టారు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి, తీసేస్తారు. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి, లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి, కృష్ణాష్టమి నాడు చెయ్యండి, ఏది చెయ్యండి, నీళ్లు ముట్టుకుని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేన విఘ్నేశ్వర పూజామహం కరిష్యే, నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి, స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాత్యాహ సంతి దేవాహ అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు. కదిపితే ఆయన తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు. అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది. లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు. ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలవనివ్వండి ఆయన తీసేస్తాడు. అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి, ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు, ఆ విఘ్నాన్ని తీస్తాడు. అందుకే ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరులు ఉంటారు, 2 వినాయకమూర్తులు ఉంటాయి. ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది, ఒక్కొక్క శివాలయంలో 1 కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి. అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు. సరే, ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు, కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు, ఉండాలి కూడా.
కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు. ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు, అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు. ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు, ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు. విఘ్నేశ్వరుడు అన్నారు అనుకోండి, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ఠ చేస్తారు ఒక్కొక్కసారి. ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే, మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి, రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు. పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు. విఘ్నరాజ ప్రతిష్ఠ చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది, వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వాడు దాటి ముందుకు రాలేడు, వాడికి ఏదో అడ్డొస్తుంది, అడ్డొచ్చి నిలబడిపోతాడు. ఈయనకి అడ్డు తొలగిపోతుంది, వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు. ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం చేసేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వెళ్ళి దొంగతనం చేసేస్తుంటాడు. వాడికి ఎప్పుడో అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి, అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడండి అని బాధపడతారా? అమ్మయ్య ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా? వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి విఘ్నాన్ని ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళని. ఎవరికి విఘ్నం కల్పించాలి? ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు, ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు. అది ఎలా? ఏదో చిన్న చిన్నవి కాదు, పర్వతాలంతంతటి విఘ్నాల్ని కూడా, అది వస్తోందని కూడా మనకి తెలియదు, వచ్చేస్తోంది, మనం ఓ పని చేద్దాం అనుకుంటాం, అది చేయకుండా అయిపోతుంది అని కాదు. పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు, కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు. వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది. అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు. నేను జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన వాడిని. అవన్నీ స్పష్టంగా వేదికల మీదకి చెప్పడం సాధ్యం కాదు. అవి అంత విచిత్రంగా ఉంటాయి, అంత విశేషంగా ఉంటాయి. ఒక్కొక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ అర్థం కాదు, కొంతమంది ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, అన్నాను కాబట్టి మీరు పట్టుకుంటారు. కాకినాడలో జయేంద్రనగర్లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది, మహాగణపతి దేవాలయం. ఒకప్పుడు మాంధాత వారని అక్కడే ఉంటారు దగ్గరలో, మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది, గుడి కడదామని కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి అని. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, రాదు కృష్ణాలయం, అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు. కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం అన్నారు. ఆయన నవ్వి శుభం భూయాత్. ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం. ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు. శిల్పిని పిలిపించారు, విఘ్నేశ్వర మూర్తిని చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు, తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు. ఎండ మండిపోతోంది, పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్లో? పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి, ఎలా? ఆ ఎండ అలా ఉంది. స్వామి ఎలా కూర్చుంటామండి, ఎక్కడ మెద్రాసు, ఎక్కడ కాకినాడ, ఎలా పెడతామని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు. తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదన్నారు. ఎండ మండిపోతోంది, ఎక్కండి అన్నారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కారు. ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది, ఆకాశం మబ్బులు ఇచ్చింది. ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారంతా మబ్బులే. అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బే ఉంది, ఎండలేదు. మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి. ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు.
ఏది జరుగుతుందో తెలుసు, దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని ఆపుతాడు, కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు, విఘ్నేశ్వరుడు అన్న 2 పేర్లతోటి ఆరాధన చేయబడతాడు. చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు, కాపాడతాడు. అంతే, విఘ్నం రాకుండా చూస్తాడు. అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అంటే పర్వతములంతంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తొలగతోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు. ఒకరికి ఇద్దరికి కాదు, ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అందుకే సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. అటువంటి ఓ విఘ్నేశ్వరుడా, బాలరూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా, మహాదంత వక్త్రాపి పంచాస్య మాన్య. ఇదో విచిత్రం. మహాదంత వక్త్రాపి, దంతి అంటే ఏనుగు, దంతములు ఉంటాయి కాబట్టి. లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి, పళ్ళు మనం అందరం తింటాం. తినడానికి నవలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు, మహాందంగా ఉంటాయి అవి. అంత అందంగా ఉండే దంతములతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు. ఏనుగు అంత గొప్పదైనా ఏనుగుకో లక్షణం ఉంది. అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది, సింహానికో లక్షణం ఉంది. ఏనుగు కనపడింది అనుకోండి బలమంతటిని కూడా తీసుకుని ఎగురుతుంది. సింహం సాధారణంగా భూమి మీద కదా పరిగెడుతుంది. పెద్ద భద్రగజం పెడుతోంది అనుకోండి, గురువాయూరు ఎడితే మీకు ఇప్పటికీ కనపడతాయి. రాత్రి వేళలో గురువయ్యూరు దేవాలయం చుట్టూ ఏనుగులు తిరుగుతాయి. తిరిగినప్పుడు చూడాలి మీరు, కొండలు తిరుగుతున్నాయా అనిపిస్తుంది. అంతంత ఎత్తునుంటాయి భద్రగజాలు. ఏనుగుల్లో జాతులన్నీ తిరుగుతాయి, కృష్ణ పరమాత్మ మూర్తిని పైన పెట్టుకుని. అటువంటి ఏనుగు అంత ఎత్తునుంటుంది. ఏనుగుని కొట్టాలంటే కుంభస్థలం మీద కొట్టాలి. ఆ కుంభస్థలం మీదకి ఎక్కాలి. ఎక్కనిస్తుంది ఆ ఏనుగు? కాలు పెట్టి తొక్కేస్తుంది, తొండంతో తిప్పి విసిరేస్తుంది. అందుకే సింహం ఏం చేస్తుందంటే ఎగిరి కూర్చుంటుంది కుంభస్థలం మీద. శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఆ పైకి ఎగిరి కూర్చుని తని తొండం పెట్టి ఎత్తితే అందకుండా పంజా పెట్టి కొట్టి కుంభస్థలాన్ని బద్దలగొట్టి మాంసపు ముద్దలు తీసి చిందరవందర చేసి అందులోంచి ముత్యాలు తీస్తుంది. ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని. ముత్యాలు దొరికే ప్రదేశాలు కొన్ని తేళ్లు ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు అనుకోండి. ఆ తేలు యొక్క కొండిలో ఉంటుందో ముత్యం అని, అదో విచిత్రమైన ముత్యం. అలాగే వెదురు బొంగులో ఉంటుంది ముత్యం. అందుకే వెదురు బొంగులు ఎక్కడైనా కనబడితే వెంటనే నమస్కారం చేయమంది శాస్త్రం. వెదురు బొంగు చాలా ప్రసిద్ధి. సరే, ఇప్పుడు నేను ఆ వెదురు బొంగు గురించి ప్రసంగం ఎందుకు, కానీ ఎప్పుడైనా వెదురు బొంగు అని మీరు ఉపన్యాసం చెప్పంటే చెప్తా, అప్పుడు ఇందురు కానీ దాని గొప్పతనం ఏమిటో. అలాగే ఆ ముత్యాలు పుట్టేటటువంటిది సముద్రం. చిట్టి ముత్యం పుట్టే సీత కడుపున్న స్వాతిమానల గురిసే సముద్రాల కొరకు అని. సముద్రంలోంచి ముత్యం పుడుతుంది అని. ఆ ముత్యం అసలు ఎక్కడ పెట్టుకుంటారు అంటే మెడలో ముత్యాల హారాలు వేసుకుంటారు. అసలు నిజానికి ముత్యం బాగా పెట్టుకోవలసిన స్థానం ఏది అంటే ముక్కు చివర పెట్టుకోవాలి. అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నభమౌక్తికం. కృష్ణుడి ముక్కు చివర ముత్యం ఉంటుంది. అమ్మవారి ముక్కు లోపలికి ముత్యం ఉండి ఊపిరి విడిచినప్పుడు పైకి వచ్చి కనపడి లోపలికి వెడుతుంది. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి అని శంకరులు స్తోత్రం చేశారు. ఇవన్నీ మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు. ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది. ఆ ముత్యాలు తీసి గజాసురుడని ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో ఉంటే పరమశివుడు సంహారం చేసి ఆయన కుంభస్థలంలో ఉన్న ముత్యాలు తీసి హారం కట్టి పార్వతీదేవి మెడలో వేశాడు. మిగిలిన భర్తల్లా నేను బజార్లో ముత్యాలు పట్టుకొచ్చి నీ మెడలో వేయడమేమిటి పార్వతి, గజాసురుడు కుంభస్థలంలో ముత్యాలు దండ కట్టి నీ మెడలో వేస్తున్నానన్నాడు. కాబట్టి ఏనుక్కి సింహం అంటే భయం. ఎంత భయం అంటే సింహ స్వప్నం అంటారు. సింహం కల్లోకి వచ్చిందనుకోండి ఏనుగు చచ్చిపోతుంది. అంత భయం ఏనుగుకి. ఏనుగు కనబడితే సింహానికి అంత ప్రీతి వేటాడడం, చంపడం. రెండు పుట్టుకతో ఆజన్మ వైరం అంటారే, అవి రెండింటికి ఇతరత్రా ఏముండదు. కానీ పుట్టుకతో ఏనుగుని కొట్టడం అంటే సింహానికి సరదా. ఈ సింహం కనపడుతుందేమో అని ఏనుగుకి భయం. కానీ శంకర భగవత్పాదులు అంటున్నారు,
మహాదంత వక్త్రాపి పంచాస్య మాన్య, ఏనుగు ముఖంతో ఉన్న సింహంతో పూజింపబడేవాడా అన్నారు. ఇదేమి విచిత్రం. ఏనుగు ముఖంతో ఉంటే సింహాన్ని చూసి పారిపోవాలి ఎంత వినాయకుడైనా, కానీ ఏనుగు ముఖంతో నువ్వు ఉండి సింహంతో పూజింపబడతావు, ఎంత చమత్కారం నీదంటున్నారు. ఏమిటి దాని అర్థం? రేపు 6:30కి తెలుసుకుందాం. మంగళాశాసన పరైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.